హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై వే థింగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనకు రేపు వినాయక చవితి కాబట్టి సో వినాయక చవితికి సంబంధించిన మనం ముంగట కొంచెం డెకరేషన్ ఇట్లాంటివి మనం కొన్ని పనులు చేయాలి కదా. ఒక షెడ్ ఉన్నది, ఆ షెడ్ని పెట్టుకొని దాన్ని కొంచెం క్లీన్ చేసుకొని రేపు వినాయకుని తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి, అదే ప్రోగ్రామ్. సో ఇప్పుడు వచ్చేసి అదే బ్లాగ్ ఇప్పుడు చేయబోయేది. సో ఇప్పుడు చెప్పాలంటే ఒకసారి కెమెరా తిప్పు. ఇతను పొద్దున్న నుంచి చాలా కష్టపడతాడు. ఇతను వచ్చేసి మై వే థింగ్స్ తెలిసే ఉంటుంది మీకు, ఆల్మోస్ట్ మిలియన్ల కొద్ది వ్యూస్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో. ఇతనికి పేరు వచ్చేసి, నీ పేరు? నా పేరు ఏందో ఉండే కదా. నీ పేరు ఏమి ఉండే కదా. పేరు వచ్చేసి వీర. మన వీడియోలలో వీడియోలలో అంటే అది ఇతను కూడా మిలియన్ల కొద్ది వ్యూస్ ఉన్నాయి. ఇచ్చిన ఉంది. ఇతను కూడా తెలిసే ఉంటాడు, పేరు నాగరాజ్. మన షార్ట్ ఫిల్మ్స్ మై వే థింగ్స్ లో కూడా తీస్తాడు. అలాగే మన యాక్టర్ కూడా ఇద్దరు యాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. మేము ముగ్గురు యాక్టర్లు పొద్దు నుంచి కష్టపడతాడు. ఇతను వచ్చేసి నారాయణ వాళ్ళ నాన్న. మాకు ఇక్కడ వినాయకుడు కొన్ని సంవత్సరాల నుంచి మాకు ఏ అవసరం ఉన్నా కూడా కొంచెం కూడా పందిరేసి ఇట్లాంటి కొంచెం పెద్ద దిక్కు. మాకు ఎప్పటికి మాకు పని సహాయపడుతూనే ఉంటాడు ఎప్పటికీ. మామ ఏంటంటే మేము కొంచెం కూడా పాకేసుకుంటాను. ఏమైంది నానమ్మ? నానమ్మ మీకు తెలిసే ఉంటుంది, మంచి యాక్టర్. మేము బతిలాడి అంటే మాకు రెమ్యునేషన్ ఎక్కువ అడిగింది, లక్షలలో అడిగింది. మేము మా నానమ్మకు 2 లక్షలు ఇస్తామన్నాం రోజు చెయ్యండి, నాకు రోజుకి 5 కావాలి. అట్లా అన్న వాళ్ళే మేము కూడా వెనక తగ్గినాం. ఇక చెయ్యండి, మన దగ్గర ఇచ్చేంత లేదు లేకపోవడం వల్ల అక్కకి 5 లక్షలు ఇవ్వలేకపోయాయి. కొన్ని వీడియోస్ ఉంటాయి మై వే థింగ్స్ యూట్యూబ్ ఛానల్ మనది. అలా వైజ్ చూడూరి, నానమ్మ ఉంటుంది, ఆమె యాక్టింగ్ సూపర్ ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. మా ఛానల్ కు లైక్ కొట్టురాను. మన యాక్టరు అవును, కాకపోతే కలర్ ఆల్రెడీ పాతదే ఉంటే ఇక దాన్ని వేయలేదు, కడిగినాం మొత్తం. అక్కడ పాతదే, ఇక బయట కొంచెం బయట కొద్దిగా కలర్ వేసుడే. దానికి కూడా గద్దె కలర్ వేసుడే. గణేష్ గద్దెగా దానికి వేయలేదు. అది అంతా మంచిగానే ఉన్నది కానీ దేవుని పెట్టే ఫ్లోర్ గణేష్ గద్దెకి వేసుడే. బయట ఇక సున్నం వేద్దాం, సున్నం తెచ్చినాం ఆల్రెడీ. బయట సున్నం వేసి ఇక లోపల కలర్ లేదు, ఇక అది మంచిగా ఉన్నది. గద్దెకేసరి, ఈ గద్దెకేసరి దానికా లోపల దానికా? ఓకే ఓకే వేద్దాం. సో ఫ్రెండ్స్, మీకు అక్కడ వినాయకుని తీసుకునేటప్పుడు షెడ్ అని చెప్పినా కదా, ఆ షెడ్ ఇదే లోపలికి రారా ఒకసారి. షెడ్ ఈ విధంగా ఉంటది. ఇదే మన షెడ్. ఒకసారి పైన చూపెట్టు. అప్పుడు మనకు ఆ టైంలో మాకు 2014-15 టైంలో ఈ షెడ్ అనేది మేము కట్టుకున్నాం. దీనికి మేమే పని చేసుకున్నాం. దీనికి అర్థం తీసే కానిచెల్లి. సో 4 సంవత్సరాల నుంచి మేమైతే ఇదే షెడ్ లో పెట్టుకుంటాను. దీనికి కలరింగ్ వేసుకుంటాం కానీ లోపల కలర్ వేసుకోలేదు. ప్రతి సంవత్సరం అయితే మనం దీని మీద కొంచెం ముంగట ఇట్లా పాకలెక్క అయితే వేసుకుంటాం. ముంగట పాకలెక్క వేసుకొని మనకు కొంచెం నీడ అన్నట్టు, వర్షం వచ్చిన ఏం వచ్చినా కూడా లోపలికి చల్లు పడదు అన్నట్టు. సో దానికోసమని ఎప్పటికీ మనం అరేంజ్మెంట్ చేసుకుంటాం. ముంగట నేను తీసుకొచ్చినప్పుడు దాని మీద కప్పాలి. అరే నాని, నేను వీడియో ఇస్తారు. వీడియో ఇస్తాను చూడు. ఇట్లాను అది దగ్గరగా ఇట్లాను, ఇట్లా గిట్లా గిట్లా గిట్లాను గిట్లా ఇగో గిట్లా. అది ఇక ఒకటే చేతు ఒక చేస్తాను. ఒక లైక్ కొట్టు రాను, లైక్ కొట్టూరి రాను. ఓకే లేదు, ఆయన అంటాడు కానీ మాట్లాడతాడు ఇప్పుడు. బాలా వైజ్ బిగ్గెస్ట్ సెలబ్రిటీ బాలాని చూపెడతాం మీకు. బాలా కోసం ఒక 2 కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు బాలాకు. అదే నాని, నువ్వు పోయి బాలా ఉంటది కదా, బాలా తీసుకొని తీసుకురాపో. బాలా తీసుకురాపో. మావ రమ్మంటున్నాను, ఈరాయమ్మ రమ్మంటున్నాను. ఆయన మంచిగా చూసుకుంటూ ఎవరు ఉండరు అసలు. అట్లా స్టేట్ స్టోప్ ఉన్నాయి సైడ్ కొంచెం.
స్లోప్ పెట్టింది తెలుసు. దీన్ని అయితే మనం తీసుకెళ్తాను. ఒక పై నుండి యుద్ధం చేస్తాడు మనోడు. మధ్య సైడ్ చేయాలి. నారాజు నువ్వు ఆ మధ్యలో గీ మన ఇది ఇక్కడికి ఇచ్చిన మధ్యలోకి ఎక్కువ కొంచెం దగ్గరకి వచ్చి మంచిగా తీరు అన్ని అంచగా అంచగా వాడాలి. ఏం కాదు మధ్యలో ఏం కాదు ఆడివో వెనకక్క ఇగో ఇంకానా మరి నువ్వు లేవట్టాలే. ఓకే ఓకే రేగులేం పడతాను వెయిట్ కాకపోతే ఇప్పుడు ఎట్లా తెలుసా గిట్లు లేచి దానికి కింద ఇవ్వాలి. ఇప్పుడు ఇది మామ ఇటు ముంగడి పోయి ఎంత దాని కింద ఇవ్వాలి. దాని ముంగడి పోవాలంటే ఇప్పుడు ఇది దీనికంటే పైకి ఉన్నది అడ్డత్తాను అక్కడ పోని ఇసు అక్కడ పోనీ బొంగించాలి అడుగు బొంగించాలి బొంగించాలి బరాబర్ బొంగించాలి అడతాను అక్కడ కరెక్ట్ చూసుకో బొంగు ఒక్క నిమిషం అసలు నాకు కట్టే వాళ్ళు తెలుసా అరే కట్టి అందుతలేదు చాలా కొంచెం మాలా ఓకే కానీ ఇక్కడ తక్కువ అయినట్టు అనిపిస్తుంది. కరెక్టేనా? మరి ఉండని రాదే బయటకు వచ్చి దాని కింద దొరకకూడదు. సో ఇప్పుడు కెమెరామ్యాన్ ఎక్స్చేంజ్ చేయండి. ఎటువైనవరా నువ్వు తిన్నావు కదా? అన్నం తినడానికి వేయండు మనకి ఇవాళ దాకా రీల్స్ చూసి నువ్వు ఏంటమ్మా తీగా తెంపుతావా? ఫ్రెండ్స్ అరే బాలేవేది చెప్పినావు బాలవకు ఏమని చెప్పినా చెప్పు రమ్మని చెప్పినావా? ఈసమ్మ రమ్మన్నా అని చెప్పినావా? ఏమని చెప్పినావు? బాలవ రా అని చెప్పినావా? అత్త అన్నదా? అత్తందా? అత్తందట. అత్తందా? నిజం చెప్పండి. అత్తందా? అత్తదా? సరే. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మన 2 కోట్ల మంది జనాలు అభిమానించే మన బాలవ్వ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఏం చేసినావు? పడుకున్నావా? బాలవ్వ తెలియని వాళ్ళు అయితే ఎవరు లేరు. బాలవ్వ అంటే అందరికి మొత్తం ఆల్మోస్ట్ తెలిసే ఉంటాయి. తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలు తెలుసు. అందరికి తెలుసు. సో బాలవ్వ ఇప్పుడైతే మనం వినాయకుడిని అయితే మరి ఎప్పటి లెక్కనే చేస్తాను. మరి నువ్వు ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి మంచిగా ఇక్కడ సినిమాలు చూడాలి. నువ్వు దేవుళ్ళని ఏమంటావు? చూస్తావు కదా? ఇప్పుడు ఇట్రారి మీరు ఇట్రారి ఇట్రారి మీరు ముగ్గురు ఇట్రారి ఇట్రారి కమ్ దారా దారి. ఇప్పుడు మీరు మీకు రేపు వినాయక చవితే కదా? సెలవు మీకు రేపు బడి సెలవు కదా? సంబరంగా మీకు మంచిగా పొద్దున వచ్చా సాయంత్రం దాకా ఆడుకోవచ్చు కదా మీకు హ్యాపీగా. మీరు తర్వాత మళ్ళీ స్కూల్ పోయే టైము డల్ అయిపోతారు మీరు కదా? రేపు మళ్ళీ స్కూల్ వచ్చింది 10 రోజులు సెలవుతో వస్తుంది కదా మనకు. 10 రోజులు సెలవుతో ఫుల్ హ్యాపీగా. ఇప్పుడు రేపు పొద్దున వచ్చా సాయంత్రం దాకా ఆవిడే ఆవిడే చదువుతారా? చదువుతారు కదా? నువ్వు ఒక కలెక్టర్, నువ్వు ఒక ఎంఆర్ఓ, నువ్వు డాక్టర్, నువ్వు ఒక పెద్ద డాక్టర్ ఏంటిది, నువ్వు ఒక ఎండి, ఒక డాక్టర్ కావాలా నువ్వు? ఓకే వాడు ఎస్ఐ. ఓకే సో మీరు మనకు వినాయకుని కాడికి అయితే వచ్చి మంచిగా నీళ్ళతోటి చల్లి ముగ్గులు వేసి పెట్టాలి మన కాడ. ఓకే పెడతారు కదా? మన కాడ టీవీ పెడతాం, వచ్చి మీరు చూడాలి.
సినిమాలు ఎత్తాం. ఈసారి మనం ఏం సినిమా ఎత్తాం తెలుసా? ఏం సినిమా ఎత్తాం రా? తంగలని ఒకటి ఎత్తాం, జేబీఎం సినిమా ఎత్తాం. మీరు వచ్చి అయిపోయేదాకా చూడాలి ఆ సినిమా. వస్తారు కదా సరేనా? ఓకే, మీరు వెళ్ళిపోరు ఇక. పోయి ఫ్రెష్ పోయి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా ఛాయలు ఇంత నప్పాలు వేసుకొని తిని డబ్బులు పెట్టుకొని తిని రేపు ఇక్కడనే ఉండాలా మీరు. ఇక్కడ రావాలి, పొద్దున్న సాయంత్రం వరకు మీరు ఉండాలి. నీళ్ళేంద్రా నీళ్ళేంద్రా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే వాస్తవాన్ని చెప్పాలంటే చాలా మంది కొంతమంది వేరే పనుల మీద వెళ్ళిపోయారు. ఇప్పుడు మన దగ్గర చాలా పబ్లిక్ ఉంటుంది ఎప్పటికి, కానీ సరే కొంచెం తక్కువగా ఉంటాం పబ్లిక్. చాలా సందడి ఉంటుంది. వినాయక చవితి వచ్చిన మూమెంట్ అంటే వేరే ఉంటది. సో ఇప్పుడు మనకు అదంతా ఆ వైఖరి కనబడతలేదు ఇప్పుడు. అవును, కనబడుతుంది, కొంచెం టైం పడుతుంది. ఇంకా ముందున్నది కదా. ఓకే, మనం ఎప్పుడు కానీ సాయంత్రం 6కి మనం వినాయకుడిని తీసుకొచ్చి ఏదో ఒకటి రంగరంగ వైభవంగా బయట మొత్తం దీపాలతోటి మనోళ్ళు ఉంటారు ఇప్పటికీ, ఆడలు మగలు. ఆ లెక్క వేరే ఉంటది. ఇక మీకు ఆ వ్యూ ఖచ్చితంగా చూపెడతా వినాయకుడు. ఎందుకంటే సాయంత్రం నైట్ తీసుకొస్తేనే మంచి థ్రిల్ ఉంటుంది అసలు చెప్పాలంటే. ఒకసారి సాయంత్రం కూడా మనం చేసేటప్పుడు ఎవ్రీడే సాయంత్రం వీడియో చూపిస్తాం మనం. సో ఫ్రెండ్స్, మనం అయితే మొత్తానికి అయితే పైన అయితే కప్ అయితే వేసుకున్నాం. మనం ప్రతి సంవత్సరం వేసుకునేది, ఎందుకంటే ఇక లోపల చల్లతాయి కదా. సో మన ఈ వర్క్ అయితే మనకు ప్రతి ఇయర్ చేసుకునేదే. మనకు ఎప్పటికీ ప్రతిసారి మనకు పెద్ద దిక్కుండే. ఇప్పుడు మామూలు మనం కొన్ని క్వశ్చన్లు అడగబోతాను. ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ పెట్టబట్టి? ఇది 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాల నుంచి మా ఒక్క సంవత్సరం కూడా తప్పకుండా మనం ఇళ్ళనే వర్క్ చేసుకుంటే ఉంటాం. తప్పనిసరి. 25 సంవత్సరాలు, మనం 13 సంవత్సరాలు, 35 సంవత్సరాలు. 35 సంవత్సరాలా? 30 రామో అంటే మొత్తం 20-26 కానీ ఇదే ప్లేస్ 20-26 అంటారు. వాళ్ళు 24 సంవత్సరాలు పెట్టిరట. మనం ఇప్పుడు స్టార్ట్ చేసినాం కదా 2011 2011 స్టార్ట్ చేసినాం. అదే ఎట్లయితే కానీ 2011 స్టార్ట్ చేసినాం. ఇంకొక పోసి మీ అప్పుడు పెట్టిన వినాయకుడికి ఇప్పటికి తేడా చెప్తున్నాయి. ఎట్లా అనిపిస్తుంది? అప్పటికి ఇప్పటికి ఇంకా చాలా డిఫరెన్స్ అయింది. అప్పుడు ఎంత మంది ఉండేది మా కలిసేది? అప్పుడు 10-15 మంది ఉండేది. 10-15 మంది ఉండేది. ఇక అతంటే దగ్గర కావచ్చుకా. కాపకు 10 మంది తగ్గలే, ఏం తగ్గలే గాని పెరుకుంటూనే పోతారు. మొత్తం మీరు ఉన్నంత సేపు గుడిసెలు వేసినప్పుడు గుడిసెలు వేసినాం. ముందైతే ఒక 10 సంవత్సరాలు గుడిసెలు వేసినాం. తర్వాత ఇక మళ్ళా ఇది ప్రతి సంవత్సరం టీవీ పెట్టేదామా? ప్రతి సంవత్సరం టీవీ పెట్టి, టీవీ తప్పనిసరి పెట్టి. అది స్పెషలిస్ట్ ఇక్కడ వినాయకులు పెట్టి టీవీ ఎద్దడు, మళ్ళా ఎల్లమ్మ కథలు, ఇంకేంటి ఏంటి కదా. మా దగ్గర అన్ని ఆల్ డిస్క్, ఆల్ క్యాసెట్, అన్ని క్యాసెట్. ఇక్కడ ఫేమస్ ఏది ఎక్కువ? భక్త ప్రహ్లాద ఎత్తాడు. భక్త ప్రహ్లాద, నల్లవశమ్మది, శంకర్నిది, మల్లన్న కథ, ఎల్లవ తల్లిది, అన్ని దేవుళ్ళ కథలు ఎత్తాం ఎప్పటికి. అన్నది రామలవారు, హైమావతి కథ, అంటే వినాయకుని పెట్టి అన్ని దేవుళ్ళ చరిత్ర, అన్ని దేవుళ్ళు ఫస్ట్ ఏది వేయాలి, ఏ రోజు ఏది వేయాలనేది ప్రారంభం చేసుడుతోనే అది స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ భక్త ప్రహ్లాద ఫస్ట్ అది పిల్లలది అన్నట్టు భక్తి. తర్వాత మళ్ళా నల్లవశమ్మది. హాయ్ ఫ్రెండ్స్, లోపల వర్క్ ముంగట సల్గొట్టకుండా అయితే అయిపోయింది. బయట సున్న వేయడానికి అయితే తాత కలుపుతాను. ఎన్ని కిలోలా కలిపి తాత? 5 కిలోలు. 5 కిలోల ఎంత వరకు వస్తుంది? మనం 3 పక్కలే కదా దాచుకుంటాను. బ్లూ వచ్చేటట్టు చేస్తానా? మామూలుగా వస్తుందా? నార్మల్ అయితే సరిపోతుంది. ఆల్మోస్ట్ మనది కనుక నాది రాజకీయం పోదాన్ని కాదు. ఇప్పుడు ఏం చెప్తారు మరి? మీ డాడీ కలుపుతాడు. ఇప్పుడు మనం సున్నం వేయాలి. సున్నం వేస్తారా? ఇప్పుడు లోపల సున్నం వేసలేదు కదా, ఓన్లీ బయట లోపల పెయింటింగ్ కదా అయిపోయింది. దానికి అడిగిన అయిపోయింది. మనం బయట సున్నం వేస్తే సరిపోతుంది. సున్నం పని ఉన్నదా? ఇంకా మన షెడ్ పని ఏమేమి ఉన్నది? ఇంకా
ఆల్మోస్ట్ అంత అయిపోయినట్టే. మనం ఒక షెడ్ కట్టుకున్నాం అనుకో, షెడ్ కట్టుకొని రేపు ఇట్లా మన దూర్నపాక అవన్నీ కట్టుకున్నాం అనుకో, అయిపోయినట్టు ఆల్మోస్ట్ మన పని. దేవుడు తెచ్చి పెట్టుడే ఇక షెడ్ మొత్తం టోటల్ అయిపోయినట్టు. అయిపోయినట్టు. సున్నా వేసుకున్నా లేట్ ఎందుకు ఏమో తెలియదు. ఒకసారి ఈ గోడలు చూపెట్టు ఫ్రెండ్స్. ఇప్పుడు ఉన్న మన వినాయకుడి షెడ్ ఇప్పుడు ఇట్లా అయితే ఉన్నది. దాన్ని ఇప్పుడు మనం కొత్తదనం చేయబోతున్నాం. అంటే మనం సున్నం వేస్తున్నాం. సో సున్నం కూడా మనం ఆల్రెడీ కలుపుకున్నాం. ఇప్పుడు మావ స్టార్ట్ చేస్తాడు, చూద్దాం. దాన్ని వీడియో చేస్తావా? హోమ్ తిట్టాను. ఆహా హోమ్ తో స్టార్ట్ చేసి ఓంతో స్టార్ట్. వెరీ గుడ్, సూపర్ పో. ఫస్ట్ ఎందుకు అట్లా మామ మంచి ఓం వేసింది అన్నట్టు, కొంచెం కలిసి రావాలన్నట్టు, మంచిగా వస్తుంది అన్నట్టు. అదొకటి ఏ కార్యం మొదలు పెట్టిన అట్లా ఎందుకు ఫస్ట్ అట్లా దేవుంది అన్నట్టు. దేవుంది అన్నట్టు. ఇక ఇట్లున్న గోడ తర్వాత కొన్ని క్షణాల్లో మళ్ళీ మరి ఎట్లుండో నీకు మళ్ళీ చూపెడతా. టైం తీసుకుందాం. వాతావరణం కూడా సహకరించాలి. పొద్దుంచాలి కష్టపడ్డాం. ఇప్పుడు మళ్ళా మేము సున్నం ఎత్తాం కదా, సున్నం వర్షం వచ్చింది అనుకో మొత్తం పోతుంది. ఇక మళ్ళీ రేపు వేసుకోవాల్సి వస్తుంది సున్నం. పాపం పిల్లలు వాడిపోయారు చెమట. పొద్దుంచాలి పని చేయడానికి యాక్చువల్లీ నేను కొంచెం పేషెంట్ ఫ్రెండ్స్. సమ్ మోర్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి అర్థం కాదు చెప్పు. యాక్చువల్లీ టోటల్లీ రోగిస్ట్ ఫ్రెండ్స్, రోగిస్ట్. నేను చూడడానికి ఎట్లా ఉంటాను తప్ప నా లోపల వీడియో పరంగానే మంచిగా ఒకసారి చేస్తాడు, తర్వాత రోగిస్ట్ అవుతాడు, తర్వాత ఏం సాత కాదు, ఏం చేయడు, ఏం పని చేయడు. మై లైఫ్ వీడియో అయితే మంచిగా చేస్తాడు. సో గాయ్స్ ఇప్పుడైతే మనం సున్నం అయితే వేసుకున్నాం. ఈ సున్నం ఇప్పుడు కొంచెం ఇప్పుడిప్పుడే వేసుకున్నాం కాబట్టి పచ్చి ఉండడం వల్ల దాన్ని మనం గుర్తించలేకున్నాం. కానీ అది ఎండిన తర్వాత ఆరిపోయిన తర్వాత మంచి బ్రైట్ కనబడుతుంది. అది రేపే మనం లేట్ చేసే లేదు, మళ్ళీ రేపు ఇంకో బ్లాగ్ వస్తుంది. రేపు చేసే వీడియో రేపే ఉండదు. రేపు అది ఎట్లుండో మీకు మంచిగా చూపెడతా. ఇది కూడా చూపెడతా. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి అయితే మన బాగా కష్టపడతారు. టోటల్ కంప్లీట్ అయిపోయింది కదా. టోటల్ కంప్లీటెడ్. ఇక్కడ మన యాక్టర్ వచ్చేసి వీరా. వీరా ఒకసారి చూడవా? చాలా కష్టపడతా. ఫైనల్ టచ్ ఫైనల్ టచ్ అయిపోయింది. ఇటు జరుగు ఒకసారి, ఇటు జరుగు ఒకసారి అటు చూపెట్ట. అట్లా ఉంటే కొంచెం అయితే అయిపోతుంది. అది మ్యాటర్. ఇప్పుడు ఏంటంటే వర్షం వస్తే అంతా పాడైపోతుంది కదా, కొంచెం మాకు దేవుడు కర్ణిస్తే అయిపోతుంది కదా, వాన దేవుడు అని చెప్పేసి మన వీరా అంటాడు. సో ఇటు చూపెట్టు ప్రవీణ్. అందుకే మనం వర్షం కాకుండా ఉన్నా అంటే ఈ ఒక్కరోజు అయిందంటే ఇది కొంచెం క్లియర్ అయిపోతుంది. అది మంచి బ్రైట్ గా కనబడుతుంది. సున్నం వేసింది కొంచెం కొత్తదనం వస్తుంది మన షెడ్ కు. సో అదన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం నెక్స్ట్ అంటే రేపే మళ్ళీ ఇంకో వీడియో బ్లాగ్ వస్తుంది. ఇప్పుడు ఈ బ్లాగ్ అప్లోడ్ చేస్తాం వెంటనే. ఎందుకంటే మనం 10 రోజులు వినాయకులు 10 వీడియోలు వస్తూనే ఉంటాయి. మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తూనే ఉంటుంది. అందుకని మీరు మాత్రం అంటే మన మంచి వీడియోల కోసం అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోరి. సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ కూడా చేయాలి. చేసుకోరి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.